శనక్కాయ పప్పు వచ్చేసరికి 3 కిలోల పప్పు వేస్తే 1 లీటర్ ఆయిల్ వస్తుంది మనకి. ఇక్కడే కిలో 140 వేసుకున్నా గానీ 420 రూపాయలు అక్కడే పోతుంది. ఇప్పుడు మార్కెట్ లో వాళ్ళు కెమికల్స్ కలుపుతున్నారు అంటారా? 100% కెమికల్ కలుపుతున్నారు, ఎందుకంటే మనకు కనపడుతుంది కదా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మీ టైమ్. మరొక ఇంట్రెస్టింగ్ ట్రావెల్ బ్లాగ్తో మీ ముందుకి మన ఛానల్ అయితే వచ్చేసింది అనమాట. ఫేస్బుక్, వాట్సాప్ అంటూ ఎప్పుడు ఫోన్లలో బిజీగా ఉండే మన జనరేషన్కి ప్రకృతి గురించి, అసలు ఈ పర్యావరణం ఇంపార్టెన్స్ గురించి, పురాతన పద్ధతుల గురించి తెలుసుకునే ఇంట్రెస్ట్ కానీ టైం కానీ అసలు దొరకట్లేదు కదా. సో ఈరోజు ఈ వీడియోలో అలాంటి ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మీకోసం ప్రజెంట్ చేయబోతున్నాను. పూర్వం యంత్రాలు పరికరాలు లేని రోజుల్లో ఈ ఎద్దుగానుగను యూస్ చేసి ఆయిల్స్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేసేవాళ్ళు. నార్మల్ మషినరీ రిఫైన్డ్ ఆయిల్స్ కంటే ఈ ఆయిల్స్ వాడటం వల్ల మనకి హెల్త్ అయితే చాలా బాగుంటుంది. సో ఈరోజు ఈ వీడియోలో అసలు ఎద్దుగానుగను యూస్ చేసి నూనెలో ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, ఆ ప్రాసెస్ ఏంటి, దానిలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, ఇంకా మరిన్ని ఆసక్తికర విషయాలు ఈ వీడియోల ద్వారా మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇలాంటి మంచి మంచి ట్రావెల్ అండ్ ఫుడ్ బ్లాగ్స్ మన ఛానల్ ఇంకా చాలా వస్తాయి. సో తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. రండి చూసొద్దాం. ఈరోజు మీ అందరినీ ఒక నిర్మలమైన, ప్రశాంతమైన మరియు ఎటు చూసిన మన పల్లెతనం ఉట్టిపడే ఒక మంచి చోటుకైతే తీసుకొచ్చాను. అదే ఈ ఆరోగ్య ప్రధాయిని గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ క్షేత్రం. ఇక్కడ ఇప్పటికీ కూడా పురాతన పద్ధతుల్లో ఎద్దుగానుగను ఉపయోగించి స్వచ్ఛమైన నూనెల్ని సేకరిస్తున్నారు. దీనికోసం ప్రస్తుతం మనం పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట పట్టణంలో ఉన్నాం. జాతీయ రహదారి 16 మీదే ఉండే ఈ పట్టణం నుండి నర్సరావుపేటకి వెళ్లే మార్గంలో 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న లింగంగుంట్ల అనే గ్రామం వద్ద రోడ్డుకి ఎడం వైపున ఈ వ్యవసాయ క్షేత్రం అనేది మనం చూడొచ్చు. ఇక్కడ వీరి ప్రత్యేకత ఏంటంటే ఆవులు, ఎద్దులను ఉపయోగించి వాటి ద్వారా లభించే సహజ సిద్ధమైన ఎరువులు మాత్రమే వాడి రకరకాల కూరగాయలు, పాలు, పళ్ళు ఇంకా అనేక రకమైన వ్యవసాయ ఉత్పత్తులను అయితే పండిస్తున్నారు. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం ఎద్దుగానుగ నుండి అసలు నూనెను ఎలా తీస్తారో, దాని వెనక ఉన్న స్టోరీ ఏంటో, దీనిలో ఉండే ఆ నిజమైన కష్టం, ఇంకా అనేక విషయాల గురించి పూర్తిగా దగ్గరుండి చూసి తెలుసుకుందాం పదండి. సో ప్రస్తుతం మనం వచ్చేసి యాజమాన్యం వారితో ఉన్నాం అనమాట. నమస్తే అండి. మీ పేరు? రవికుమార్ అండి. సో రవి గారు, మిమ్మల్ని కలుసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. సో ఈ మార్కెట్లో అందరూ రిఫైన్డ్ ఆయిల్స్ వాడుతున్న ఈ రోజుల్లో కూడా మీరు ఎద్దుగానుగను యూస్ చేసి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారంటే ఒక రకంగా మీ ఓపికకి మెచ్చుకోవాలి. సో మీరు ఇది ప్రారంభించడానికి గల రీజన్ ఏంటండి? వచ్చేసరికి మనకి ప్రతి ఒక్క ఇంట్లో మెయిన్ ప్రధానంగా వచ్చే జబ్బులన్నీ కూడా ఆయిల్స్ వల్ల, రిఫైన్డ్ ఆయిల్స్ వల్ల వస్తున్నాయి. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ వాడటం వల్ల చిన్నపిల్లల కాడ నుంచి కూడా పెద్దవాళ్ళ దాకా కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కాదు, పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ముందు రానున్న గుండె సమస్యలు, హార్ట్ అటాక్లు, అట్లానే క్యాన్సర్లు, ఇవన్నీ కూడా ఆయిల్స్, ఈ రిఫైన్డ్ ఆయిల్స్ వాడటం వల్ల రిఫైన్డ్ ఆయిల్స్ వల్ల బాగా ఇబ్బంది జరుగుతుంది. అది ఆలోచించి మనం పూర్వం పెద్దలు ఒక 30-40 సంవత్సరాల క్రితం ఇలాంటి జబ్బులు ఏమి లేవు, అట్లానే ఇలాంటి రిఫైన్డ్ ఆయిల్స్ కూడా లేవు. మంచి ఆరోగ్యం ఇచ్చే ఫుడ్ ఇది. మన పాత రోజుల్లో కనుక ఎట్లా ఎద్దు తిప్పి స్లోగా ఒత్తి నూనె తీయటం, ఎటువంటి మిషనరీ రిఫైన్డ్ ఆయిల్స్ కాకుండా స్లోగా నూనె ఒత్తి తీయటం అనే పద్ధతి ఉంది. ఈ పద్ధతిలో చేసి వాడిన వాళ్ళందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళు 90 ఏళ్ళు 80 ఏళ్ళు చాలా ఆరోగ్యంగా. సో మెయిన్ వచ్చేసి ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టి మీరు మళ్ళీ ఆ పాత పద్ధతుల్లో చేద్దామని మీరు అనుకుంటున్నారు అనమాట. మెయిన్ సార్ ఆరోగ్యం వల్లే. ఇప్పుడు ఉన్న డబ్బు అయితే అందరు సంపాదిస్తున్నారు, బాగా జాబులు, చదువులు, పిల్లలు అందరు సెటిల్. కాకపోతే ప్రతి ఒక్కళ్ళలో కూడా ఏదో పోయింది, ఏదో కోల్పోయాం ఆరోగ్యం కోల్పోతున్నాం. పూర్వం పెద్దలు అన్నారు, ఆరోగ్యం మహాభాగ్యం. మనకి ఎంత ఆస్తులు ఉన్నా అది భాగ్యం కాదు. ఆరోగ్యం అనేది మహాభాగ్యంగా ఉండాలంటే మనం చేసే పని కూడా చాలా మంచి పని, నలుగురికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే పని ఏదన్నా ఉందంటే ఒక ఎద్దుగానుగ. ఈ ఎద్దుగానుగ ఏంటంటే సాక్షాత్తు పరమశివుణ్ణి చుట్టూ తిప్పి కోల్డ్ ప్రెస్ చేసి ఆయిల్ తీయటం అనేది. ఈ ఆయిల్ వల్ల ఎన్నో రకాల జబ్బులు తగ్గుతాయి. మన రిఫైన్డ్ ఆయిల్స్ వాడినట్టయితే అవి తలకి రాసుకుంటే ఇంటికి ఊడిపోతాయి, నోట్లో తాగిన వల్ల కూరల్లో క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. అదే ఇలాంటి ఆయిల్స్ వల్ల ఇవన్నీ రాకుండా, గుండె జబ్బులు, క్యాన్సర్లు అటువంటి జబ్బులు రాకుండా, అటువంటి జబ్బులు బారిన పడకుండా ఎంతో హెల్దీగా. మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకునే ముందు అసలు ఈ ఎద్దుగానుగను ఉపయోగించి నూనెల్ని ఎలా తీస్తారో క్లియర్గా చూద్దామండి.
నూనెల గురించి చెప్పాలంటే వీళ్ళు ఇక్కడ చాలా రకాల నూనెలను అయితే తీస్తున్నారు. కొబ్బరి, వేరుశెనగ, నువ్వులు, కుసుమాలు, ఆముదాలు, సన్ఫ్లవర్ ఇలా మనకి లభించే ప్రతి గింజ నుండి ఇక్కడ నూనెలను అయితే తీస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలో మనం వేరుశెనగ నూనెని ఎలా తీస్తారో పూర్తిగా క్లియర్గా చూద్దాం. ఏ నూనె తీయాలన్నా కూడా ముందుగా ఆ నూనె కోసం ఉపయోగించే గింజల్ని లేదా పప్పుల్ని ఎండలో 1 లేదా 2 రోజుల్ని బాగా ఎండబెట్టుకోవాలంట. ఇవి కొబ్బరి నూనె కోసం వాడే ప్రత్యేకమైన కొబ్బరికాయలు. ఈ విధంగా వేరుశనగ పప్పుని ఎండలో ఎండబెడతారు. అదేవిధంగా కొబ్బరికాయలు కూడా ఎండబెడుతున్నారు. ఈ కొబ్బరికాయలని కురిడి కొబ్బరికాయలు అంటారంట. వీటికి చాలా ప్రత్యేకత ఉందంట. వీటి గురించి తర్వాత మనం క్లియర్గా చూద్దాం. ఈ పప్పు సిద్ధం చేస్తూనే మరోవైపు గానుగని కూడా బిగించేస్తారు. ఈ గానుగ కోసం వాడే చెక్కకి కూడా ఎంతో ప్రత్యేకత ఉంటుందంట. దీన్ని దురిసినం మరియు నల్లతుమ్మ కలిపి ఆ కలపతో తయారు చేస్తారు. దానిలో కూడా చాలా రకాల మెడిసినల్ వాల్యూస్ అయితే ఉంటాయంట. ఈ విధంగా తీసిన నూనెకి ఒక ఆయుర్వేదిక్ గుణం కూడా ఉంటుందని ఇక్కడైతే వీళ్ళు చెప్తున్నారు. ఇంకా ఆ తర్వాత ముందుగా ఎండబెట్టిన పప్పుని గంపల్లో ఎత్తుకుంటారు. వాటిని గానుగ వద్దకి తెచ్చుకొని ఈ విధంగా గానుగలో ఎండబెట్టిన పప్పుని పోస్తారు. ఈ గానుగ కెపాసిటీ వచ్చేసి 13 కిలోలంట. దీని నుండి దాదాపుగా 3.5 నుండి 4 లీటర్ల నూనె అయితే తీయొచ్చంట. ఇంకా ఆ తర్వాత గానుగ తిప్పేందుకు కావలసిన ఎద్దునైతే తెచ్చుకోవడం మిగిలింది. వీళ్ళు వారి ఎద్దుల్ని చాలా బాగా చూసుకుంటారంట. మొత్తం 3 ఎద్దులు ఇక్కడ ఉన్నాయి. వాటికి రాముడు, భీముడు మరియు శివుడు అనే పేర్లు కూడా పెట్టుకున్నారు. వాటికి కావాల్సిన పాలన పోషణ చూసుకుంటూ ఎంతో ప్రేమగా అయితే వీళ్ళు ఇక్కడ వీటిని చూసుకుంటున్నారు. ఇంకా ఈ ఎద్దుల గురించి చాలా విషయాలైతే వీళ్ళు మనతో పంచుకున్నారు. ప్రస్తుతం శివుడు మేత మేయడానికి పంట పొలాల్లోకి వెళ్ళాడంట. దాన్ని ఇప్పుడు వెతికి తీసుకుని వచ్చేందుకు వెళ్తున్నారు రవి గారు. ఓకే, దానికి పెట్టారంట. అదిగో ఇక్కడ మేస్తుంది ఎద్దు. దాని ఇష్టం తగ్గట్టు హ్యాపీగా ఇక్కడే మేత మేస్తుంది. వదిలేస్తే ఫస్ట్ టైం ఎద్దుని పట్టుకునే ఛాన్స్ అయితే వచ్చింది. అంత పెద్ద ఎద్దు వెనకే వస్తుంటే నాకైతే గుండెల్లో రైలు పరిగెత్తేసాయి. ఇది ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. మేత మేసిన ఎద్దుని తీసుకొచ్చి దానికి చక్కగా నీళ్లు పెట్టి దానితో సరదాగా ఇలా ఆడుకుంటూ దాన్ని పని కోసం అయితే సిద్ధం చేసుకుంటారు. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న గానుగకి ఈ ఎద్దుని జాగ్రత్తగా ఊడిపోకుండా గట్టిగా కట్టుకుంటారంట. ఇక ఈ ఎద్దు మెల్లగా దాని పని అది మొదలు పెట్టేస్తుంది. ఈ గానుగ బరువుతో పాటు లోపల 13 కేజీల పప్పుని నింపారు. ఇది కేవలం ఎంతో బలంగా ఉండే ఇలాంటి ఎద్దుల వల్లే సాధ్యమవుతుంది. మెల్లగా ఇదే వృత్తాకార మార్గంలో తిరుగుతూ తన పని తాను చేసుకుంటుంది ఎద్దు. మన రైతన్నలు వాళ్ళకున్న ఈ పశు సంపదల్ని ఎంతో అమూల్యంగా భావిస్తారు. వాటిని సొంత కుటుంబంలా చూసుకుంటూ వాటి ఆలనా పాలన ఎంతో ప్రేమగా చూసుకుంటారు. వాటికి ఏమైనా కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఇది మనుషులు మరియు పాడి పశువుల పరస్పర మనుగడకి ఎంతగానో దోహదం చేస్తుంది. ఎంతైనా మన పాత రోజులే బాగుండేవి కదా. ఇదే విధంగా మెల్లగా తిరుగుతూ ఉండడం వల్ల లోపల వేసిన పప్పులు గ్రైండ్ అవడం మొదలవుతాయి. మధ్య మధ్యలో బయటికి పడే ఆ పప్పుని మళ్ళీ లోపలికి నెడుతూ గ్రైండింగ్ అనేది సమపాలలో అయ్యేలా చూస్తూ ఉంటారు. ఈ విధంగా ఆయిల్స్ తీసే పద్ధతిని ఇంగ్లీష్లో కోల్డ్ ప్రెస్సింగ్ అంటారనమాట. మనం కనుక గూగుల్లో చూస్తే క్లియర్గా తెలుస్తుంది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయో. నిమిషానికి 2 నుండి 3 రౌండ్లు మాత్రమే ఇది తిరుగుతుంది. ఒకవేళ ఆయిల్ ఫాస్ట్గా మషినరీతో తీస్తే కనుక హీట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. దానివల్ల అందులో ఉన్న పోషకాలు బర్న్ అయిపోతాయి. సైంటిఫిక్గా కూడా చూసుకుంటే ఒకసారి బర్న్ చేసిన ఆయిల్ అనేది కుకింగ్కి వాడితే అంత బెనిఫిట్ అయితే మనకి ఉండదన్నమాట. అందుకే ఈ విధంగా తీసే ఆయిల్స్ని వాడడం మన హెల్త్కి కూడా చాలా మంచిదని చెప్తున్నారు.
ఆయిల్స్ తీసే పద్ధతుల్లో దీన్ని అన్నిట్లో కల్లా బెస్ట్ మెథడ్ అని చెప్పుకోవచ్చు. దాదాపుగా 2 గంటల పాటు ఇదే విధంగా తిరిగి గ్రైండ్ చేసిన ఈ మిశ్రమం నుండి ఆయిల్ అయితే మనకి లభిస్తుంది. ఆ తర్వాత ఈ గానుగని విడదీసి ఆయిల్ని సేకరిస్తారు. చూడ్డానికి సింపుల్గా ఉన్నా కూడా ఈ ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఎద్దు 2 గంటల పాటు అదే లైన్లో అదే విధంగా తిరగాలన్నమాట. అండ్ దాని వెనకాల చాలానే కష్టం ఉంది, మీరు చూశారు. సో హ్యాట్స్ ఆఫ్ టు దీస్ ఫార్మర్స్ అని చెప్పొచ్చు. చూసారా ఎంత ఫ్రెష్గా క్లీన్గా ఉందో. పూర్తిగా సహజ సిద్ధంగా ఈ పద్ధతిలో తీసి దానిలో ఎటువంటి కల్తీ లేకుండా ఇది మనకి ఇక్కడ దొరుకుతుంది. 2 గంటలు కష్టపడి న్యాచురల్గా ఎక్స్ట్రాక్ట్ చేసిన ఈ ఆయిల్ని చూస్తుంటే నాకైతే చాలా బాగా అనిపించింది. 3.5 నుండి 4 లీటర్ల నూనె ఈ ట్రిప్లో అయితే సేకరిస్తారంట. పూర్తిగా మానవ శ్రమతోనే ఈ నూనెలను అయితే వీళ్ళైతే తీస్తారు. ఎటువంటి ప్లాస్టిక్ వస్తువులు కానీ ఇన్ఆర్గానిక్ ఐటమ్స్ కానీ ఇక్కడెక్కడ యూజ్ చేయలేదన్నమాట. చూస్తున్నారు కదా, పూర్తిగా చేత్తోనే ఆ గానుగ నుండి నూనెలు అయితే తీసి ఆ పాత్రలో అయితే వేసి వాటిని ఎండబెడతారంట. నూనెని పూర్తిగా సేకరించడం అయ్యాక గానుగకి తగిలి ఉన్న ఈ చెక్కని సేకరిస్తారు. ఈ గానుగకి తగిలి ఉన్న ఈ చెక్కని తీయడం చాలా నీట్గా అయితే చేయాల్సి వస్తుందంట. ఆ కొద్దిగా పలుగుతో మీరు గట్టిగా కొడితే గానుకున్న లేయర్స్ అయితే విరిగిపోయి గానుగా చెడిపోయే ప్రమాదం కూడా ఉంటుందంట. ఈ మానవ శ్రమ అనేది చాలా అంటే చాలా శ్రద్ధతో జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. దాన్ని తీసుకెళ్లి ఎండలో ఆరబెడతారంట. ఈ చెక్కతో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయంట. వీటిని పశువుల దానాగా ఉపయోగిస్తారు. వీటిని మనం కూడా కొబ్బరి ఉండల్లాగా చుట్టి తింటే కనుక చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయంట. సో రవి గారు, మార్కెట్లో దొరికే ఆ రిఫైన్డ్ ఆయిల్స్కి మన ఈ ఎద్దుగానుగ ఆయిల్స్కి మెయిన్ తేడా ఏంటి అసలు? రిఫైన్డ్ ఆయిల్స్ వచ్చేసరికి లీటర్ వచ్చేసి 180-150కి దొరుకుతుంది మన మార్కెట్లో. ఓకే. శనగ నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ ఏదైనా 200 లోపల దొరుకుతుంది. సన్ఫ్లవర్ కానీ ఇవి వచ్చేసరికి 200 లోపల ఇవ్వడానికి ఎట్ట వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మనం శనక్కాయ పప్పు తీసుకుంటే 3 కిలోలు పప్పు వేస్తేనే 1 లీటర్ ఆయిల్ వస్తుంది. ఇప్పుడు మార్కెట్లో వాళ్ళు కెమికల్స్ కలుపుతున్నారంటారా? 100% కెమికల్ కలుపుతున్నారు. ఎందుకంటే మనకు కనపడుతుంది కదా కెమికల్ కాకపోతే వాళ్ళకి ఎట్ట వర్కౌట్ అయితే. ఇప్పుడు మాకు వర్కౌట్ అవట్లా. కేజీ 140 రూపాయలు పప్పు. మీరు ఇప్పుడు లీటర్ ఎంత అమ్ముతున్నారండి? మేము ఇక్కడ వచ్చేసరికి 1 లీటర్ 450 రూపాయలు చొప్పున ఇస్తున్నాం. ఓకే. ఇప్పుడు మీరు అన్నట్టు 1 లీటర్కి 3 కేజీలు కావాలంటే మీకు అక్కడే కిలో 140 వేసుకున్నా కానీ 420 రూపాయలు అక్కడే పోతుంది. సో బయట మార్కెట్లో మాత్రం 200 లోపే ఆయిల్స్ అయితే అమ్ముతున్నారని చెప్తున్నారు. సో అక్కడ మిక్సింగ్ కల్తీ అయితే జరుగుతుందని మీరు స్ట్రాంగ్ చెప్తున్నారు. ఖచ్చితంగా అవపడుతుంది కదా కస్టమర్లు కూడా. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు ఇక్కడికి వచ్చేసి మేము ఎలా తీస్తున్నాం ఏంది ప్రాసెసింగ్ అనేది లైవ్ లో కస్టమర్లు తెస్తున్నారు. పప్పు వేసేసి 13 కిలోలు పప్పు వేస్తాం. వేస్తే 4 నుంచి 4.5 లీటర్ ఆయిల్ వస్తుంది మనకి ఒక షిఫ్ట్ కి. షిఫ్ట్ అయిపోవడానికి మినిమం ఒక 2 అవర్స్ పడుతుంది. మనం ఇది వచ్చేసరికి కురిడి కొబ్బరి అంటారు ఇవి. ఓకే. ఇవి వచ్చేసరికి మనకి కేరళ సైడ్ దొరుకుతాయి, కర్ణాటక. ఓకే. ఈ కురిడి కొబ్బరి ఎందుకు మనం ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అంటే మెయిన్ గా మనం కొబ్బరికాయలో నుంచి వాటర్ మొత్తం ఇంకిపోతాయి. లోపల ఇంకిపోతాయి. ఏం పగలలేదు, లోపల మాత్రం అంతా డ్రై అయిపోయింది, పూర్తిగా డ్రై అయిపోతాయి. ఈ వాటర్ దీంట్లో ఇంకిపోయినప్పుడు ఈ ఆయిల్ తీసినప్పుడు మంచి మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి ఆయిల్లో కూడా. మనకి తలకి రాసుకుంటే జుట్టు బాగా ఊడకుండా బాగా ఒత్తుకుంటానికి, పిల్లలకి పసి పిల్లలకి అట్టనే మనం ఈ పచ్చి నూనె కూడా తాగొచ్చు, వంటలోకి వాడుకోవచ్చు. కేరళ సైడ్ చూసుకుంటే ఎక్కువ. సో మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి తెప్పిస్తారండి? ఇవి వచ్చేసరికి మనం కర్ణాటక తిప్పటూరు నుంచి తెప్పిస్తున్నాం. కురిడి ఓన్లీ ఆయిల్స్ కి వాడతారా? ఆయిల్స్ కి వాడతారు. ఇంట్లో మసాలాల్లో కూడా తినడానికి కూడా వాడచ్చు, చాలా మంచిది. ఇప్పుడు మనం చిప్పలు ఎందుకు ప్రిఫరెన్స్ చేయలేదంటే చిప్ప కొట్టిన తర్వాత మనం బూజు వచ్చేసింది, ఎండగా బూజు ఫంగస్ వచ్చేసింది. ఆ ఫంగస్ రాకుండా బయట కెమికల్ పోస్తారు దాంట్లో సల్ఫర్ అని. ఆ కెమికల్ పోయటం వల్ల ఫంగస్ రానికుండా ఆ పురుగుని చంపేసి ఈ ప్రాబ్లం అయిపోయింది. మనం ఆ చిప్పలు వేసి ఆయిల్ తీయడం వల్ల మనం తీసిన ఆయిల్ కూడా ఎంతో కొంత కెమికల్ ఉంటుంది. ఇది వచ్చేసరికి వాటర్ ఇంకిపోతాయి కాబట్టి ఓపెన్ చేయలేదు కాబట్టి వాటర్ మొత్తం దీంట్లో పూర్తి డ్రై అయిపోతాయి. వాటర్ ఉన్నాయి. ఈ వాటర్ మనం ఆయిల్ తీసినప్పుడు వస్తాయి. మంచి మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి. ఎక్కడ నుంచి తెప్పిస్తారండి? ఇవి కర్ణాటక తిప్పటూరు నుంచి వస్తాయండి. కర్ణాటక నుంచి తెప్పిస్తారండి. ఎలాంటి ప్రైస్ ఎలా ఉంటుంది మీకు? ఈ ప్రైస్ వచ్చి 150 రూపీస్ పడుతుంది మనకి కిలో. బయట మార్కెట్లో అయితే వేరే కొబ్బరికాయలు అయితే మనకి చాలా తక్కువగా వస్తాయి. 100-120లో వస్తాయి కొబ్బరి చిప్పలు. బాగా వస్తుంది. సరుకు తెచ్చి 2 రోజులు అక్కడ ఎండబెట్టి దాన్ని తీసుకొచ్చి గానుగలు వేస్తారు. అలా ఎంతసేపు తిరిగిద్ది? అలా 2 గంటలు తిరిగిద్ది గానుగ. ఏ ఆయిల్ అయినా మినిమం 2 అవర్స్ పైన. ఓకే. తీసినట్టు 2 రోజులు ఎండబెట్టి అమ్మేస్తారా? 2 రోజులు 3 రోజులు డ్రై చేసినట్టే చాలా బాగుంటుంది. ఇంకా ఎక్స్పైర్ డేట్ ఉండదు, స్మెల్ రావటం కానీ ఇంకా ఎన్నాళ్ళు ఉంచినా మనకి చెడిపోయేది ఉండదు. మీ దగ్గర ఎన్ని రకాల నూనెలు ఉన్నాయన్న? మొత్తం వేరుశనగ నూనె, ఇది వచ్చేసి నువ్వు పప్పు నూనె. ఓకే. నువ్వు పప్పు నూనె చాలా ఆరోగ్యానికి మంచిది. మంచి కాల్షియం పిల్లలకి. సన్ఫ్లవర్ కూడా తెస్తున్నాం మన దగ్గర, అట్లా ఉంటుంది. ఇక్కడ తెస్తున్నాం సన్ఫ్లవర్. ఇప్పుడు లేదా? ఇప్పుడు లేదు. సన్ఫ్లవర్ సీడ్ ఆర్డర్ పెట్టాం, రావాలి. ఇంకా ఆముదం తెస్తున్నాం, కుసుమలు తెస్తున్నాం. సో వాటి ప్రైసెస్ కూడా చెప్తారా మాకు? ప్రతి గింజ నుంచి ఆయిల్ తీయొచ్చు. బాదం ఆయిల్ తీయొచ్చు. ప్రతి గింజ నుంచి మనకి ఏ గింజ నుంచి అయినా ఆయిల్ తీయొచ్చు. ఆముదం కానీ,
సన్ఫ్లవర్ కానీ కుసుములు కానీ ఎనీ వెరైటీ. పల్లి నూనె వచ్చేసి లీటర్ 450 చొప్పున ఇస్తున్నాం మన కస్టమర్లకి. ఓకే. కొబ్బరి నూనె వచ్చేసరికి 550 రూపాయలు చొప్పున ఇస్తున్నాం లీటర్. ఓకే. నువ్వు పప్పు నూనె వచ్చేసరికి 700 రూపాయలు లీటర్. అన్నిటికంటే వేరుశనగ పప్పు తక్కువ. ఎందుకంటే వేరుశనగ పప్పు వచ్చేసరికి మన కేజీ 40 రూపాయలు కొనుగోలు. మీరు ఎక్కడ నుంచి తెప్పిస్తున్నారండి? మనకి ఇవి చీరాల, బాపట్ల ఈ ఏరియాలో పండుతాయి. ఇసుక పవర్ నేలలో పండిన పంట అయితే మనకి ఆయిల్ క్వాంటిటీ కూడా బాగా వచ్చింది, మంచి టేస్ట్ ఉంటాయి. ఇది ఆయిల్ మంచి టేస్ట్ ఉంటుంది. ట్యాగ్లు అంట, ట్యాగ్ 24. వీటిలో ఇంకొద్ది లావు హైబ్రిడ్ సీడ్ ఉంది, అదే ఆయిల్ క్వాంటిటీ తక్కువ వచ్చింది, ఆయిల్ టేస్ట్ ఉండదు. ఇదైతే మంచి టేస్ట్ ఉంటుంది. ఆయిల్ ఎక్కువ ఆయిల్కి ఈ పప్పు వాడతాం. ఇవి నువ్వుల్ని, నల్ల నువ్వులు పొట్టు తీసేస్తాం. ఎందువల్ల అంటే నువ్వులు ఉన్నట్టయితే చేదు వచ్చింది, నల్ల నువ్వులు అయితే చేదు వచ్చింది ఆయిల్. ఇది పొట్టు తీసేయడం వల్ల పప్పు నువ్వులు అంటారు. ఇది మంచి కాల్షియం. 700. ఇది 450, ఇది 700. అది కొబ్బరి వచ్చేసి 550 రూపాయలు లీటర్. 550. సన్ఫ్లవర్ అయితే సన్ఫ్లవర్ వచ్చేసి 550 లీటర్. 550. ఆ 4 అయితే మీరు ఆముదం అయితే ఆముదం వచ్చేసి 600 రూపాయలు లీటర్. ఓకే. కుసుమ కూడా 600 రూపాయలు. సో ఏదైనా హెల్త్ కావాలి, నీట్గా ఆరోగ్యంగా బతకాలంటే కొద్దిగా ఖర్చు ఎక్కువ పెట్టాలంటారు, అంతేనా? ఖర్చు కాదు. ఇప్పుడు మనం ఇంట్లోకి మినిమం 5 లీటర్ల ఆయిల్ వాడితే నెలకి మన ఎద్దుగానుగ నూనెలు వచ్చేసరికి 2-2.5 లీటర్తో సరిపోతాయి. అవునా? ఎందుకంటారంట ఇది క్వాంటిటీ వచ్చేసరికి చాలా తక్కువ వాడుకుంటాం. 4 స్పూన్లు వాడేది మనం వంటల్లో మామూలు ఆయిల్ 2 స్పూన్లతో సరిపోద్ది. అదొకటి ఉందా? ఆయిల్స్ ఎప్పుడు చిక్కగా ఉండాలి. ఓకే. ఇవి ఇంకా చిక్కదనం ఎక్కువ ఉంటుందంటారా? ఉంటుంది. ఇది మన నెయ్యి లాగా ఉంటుంది చిక్కగా. ఆయిల్ క్వాంటిటీ చాలా. ఆ వారం మనకి ప్రైస్ కి, చిక్కదనానికి, నెంబర్ ఆఫ్ లీటర్స్ కి సరిపోద్ది అంటారు. ఇప్పుడు 5 లీటర్ల ఆయిల్ కొన్నా బయట 200 కాడ తీసుకున్నా ఈ 2.5కి మనకి 2000 దాకా ఖర్చు అవుతుంది. మంది 2.5 లీటర్లు సరిపోతుంది. ఓకే. ఇది ఒక మంచి పాయింట్. నేనేమనుకున్నానంటే అదే ఆయిల్ బయట దొరుకుతుంది 150 రూపాయలకి, ఇక్కడ వచ్చేసి మీరు 450 అమ్ముతున్నారు. ఆబ్వియస్లీ 3 టైమ్స్ ఉన్నప్పుడు ఎవరైనా అదే కొంటారు కదా. కానీ మీరు చెప్పిన పాయింట్ ప్రకారం చూసుకుంటే మనకి నెలకు సరిపడా 5-6 లీటర్లు బయట కొని అదే ప్రైస్కి ఇక్కడ మనకి 200 లీటర్లో మనకి పని అవుతుందంటే ఆబ్వియస్లీ మనం ఇదే కొనేయచ్చు. మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది. 2.5 లీటర్లు ఆయిల్ క్వాంటిటీ కూడా తక్కువ వాడుతున్నాం. మనకి ఆరోగ్యానికి ఎద్దుగానుగ చాలా మంచిది. చాలా విషయాలు ఈరోజు మీ ద్వారా మనం తెలుసుకున్నాము. అలానే మన ప్రేక్షకులు కూడా మీరు చెప్పిన మాటల ద్వారా అసలు ఎందుకు మనం కోల్డ్ ప్రెస్సింగ్ ఆయిల్స్, గానుగ నూనెలు వాడాలనే దాని గురించి వాళ్ళే డెసిషన్ తీసుకోవాలి. సో మేము కూడా ఇలాంటి ఆయిల్స్ వాడడానికి అయితే తప్పకుండా ట్రై చేస్తాము. మీ బిజినెస్ ఇంకా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్ తరపు నుంచి సెలవు తీసుకుంటామండి. థ్యాంక్ యూ సో మచ్. సో గాయస్, చూశారు కదా ఎద్దు గానుగను ఉపయోగించి అసలు నూనెల్ని ఎలా సేకరిస్తారో. ఒక మంచి వీడియో తీసి మీకు చూపించానన్న ఒక సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఈ వీడియో ద్వారా వచ్చింది. ఇలాంటి మరిన్ని అందమైన, ఉపయోగకరమైన వీడియోస్ కోసం మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. మరిన్ని ఫుడ్ అండ్ ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా చాలా వస్తాయి. సో తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.